ఎర్మిన్ అనే ఒక జంతువుని గురించి మీరు ఎప్పుడైనా గూగుల్లో కొట్టండి. ఎర్మిన్, దాని బొచ్చు తెల్లగా ఉంటుంది, మంచు కంటే ఎక్కువగా బాగుంటుంది అది. ఒకప్పుడు పెద్ద పెద్ద రాజులు రాజవస్త్రాలుగా ధరించుకోవాలంటే దాని చర్మాన్ని కుట్టించి అది రాజవస్త్రాలుగా మన స్టైల్కి మన ఉనికికి తగ్గట్టుగా ఉండదని దాన్ని పట్టుకోవడానికి వేటగాళ్ళని పంపిస్తారు. అది చెట్లు త్వరల్లో ఉంటుంది. అది ఇంత మురికి అనేది పట్టుకుంటే అది అసలు అక్కడ ఉండదు. అది అంత ఫ్రెష్గా ఉండాలనుకుంటుంది అది. అయితే వేటగాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పట్టుకోవడానికి తరమడానికి కుక్కలను వదులుతారు. అది దాంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు వచ్చేసినప్పుడు ఆ తొరల దగ్గర మట్టిని పోస్తారు వాళ్ళు. మట్టిని పూసిన తర్వాత ఈ కుక్కలను ఎప్పుడైతే తరివారో మళ్ళీ అవి ఎక్కడి నుంచి వెళ్ళిపోయినా మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత దాని ఉన్న స్థలం దగ్గర చూసేటప్పటికి ఆ మట్టి దాన్ని అంటుకోకుండా ఉండడానికి కోసం అక్కడే ఆగిపోద్ది. ఓ పక్క వాళ్ళు తరిమేస్తున్నారు, ఓ పక్క దాని సహజ స్థితిని కోల్పోతుంది. ఆ బురద నాకు అంటుకోకూడదని చావనైనా చస్తాను కానీ ఆ బురద నాకు అంటించుకోనని ఒక చిన్న జంతువు, ఎర్మిన్ అనే జంతువు పాఠం నేర్పుతుంది మనకి. అడుగు పెట్టామంటే, లోకంలోకి అడుగు పెట్టామంటే ఎన్ని అంటుకుంటున్నాయి మనకి.